నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ సీతారామరాజు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దీవెనలతో ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్. ఓవైపు పాదయాత్రలు, మరోవైపు రోడ్ షోలు, సభలు, సమావేశాలతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ స్వయంగా ఉన్నారు. మాట్లాడదాం. సాయి కిరణ్ గారు, ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఎన్నికల తేదీ కూడా సమీపంలోనే ఉంది. కేవలం వారం 10 రోజుల వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎట్లా నడుస్తోంది ప్రచారం అంతా కూడా? బాగుందన్న. ఒక బలహీన వర్గాలకు చెంది, ఒక యాదవ్ కులం చెందిన 32 సంవత్సరాల వయసు గల నన్ను ముఖ్యమంత్రి గారు ఎన్నుకోవడం, పార్టీ ప్రెసిడెంట్ గారు క్యాండిడేట్గా కేటీ రామారావుని ఇన్స్పిరేషన్తో ఎన్నుకోవడంలో పబ్లిక్లో ఇంతవరకు చేసిన డెవలప్మెంట్సే అన్డైజెస్టబుల్ డెవలప్మెంట్స్ అని చెప్పాలి నేను. ఎందుకంటే ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు 24 గంటల కరెంటు. 2013లో పవర్ హాలిడే ఉండే అన్న హైదరాబాద్కి. మా ఫ్రెండ్స్ కూడా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మండే హాలిడే వస్తే లాంగ్ వీకెండ్ అంటాం మనం జనరల్గా. సో ఏంది ఇది, మీకు ఎవ్రీ వీక్ లాంగ్ వీకెండ్ అనేవాళ్ళు నన్ను. దే యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ. నేను అనేవాళ్ళు, లేదు మాకు పవర్ డిమాండ్కి సప్లై ఈక్వల్గా లేదు కాబట్టి ఒకరోజు మనం షట్ డౌన్ చేసుకుంటామని చెప్పేవాళ్ళు. అటు నుండి పవర్ బ్యాంక్ సిటీగా మార్చాలి దీన్ని. ఇట్లా మన సిటీ డెవలప్మెంట్స్ తీసుకున్నప్పుడన్నా, స్పెషల్లీ సిటీగా మాట్లాడుతున్నాం, రాష్ట్రం తర్వాత మాట్లాడినా సిటీ డెవలప్మెంట్ తీసుకుంటాను. వాటర్ మీకు ఈ సమ్మర్ మిట్ట మధ్యాహ్నంలో మీకు రోడ్లపైన ట్యాంకర్లు కనిపించేవన్నా 4-5 ఇయర్స్ బ్యాక్. ఈరోజు ఒక్క ట్యాంకర్ కూడా కనపడదు మనకి. ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి అందరికీ. పెన్షన్స్ 1000 చేసినప్పుడే అసలు దేవుడు అన్నారు అందరూ. కేసీఆర్ 1000 రూపాయలు ఇస్తుండే, పెద్ద కొడుకు అని. ఇప్పుడు ప్రచారం పోయినా కూడా మేము పెద్ద కొడుకు ఇవన్నీ అక్యుములేటివ్గా మంచి బూస్ట్ వచ్చిందన్న. కార్యకర్తలు కూడా ఏంటంటే అన్న, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు తప్ప కాలర్ ఎగిరేసుకొని మేము ఇది చేసినామని బస్సులో తిరిగే పరిస్థితి లేదు ఎవరు. కాబట్టి వాళ్ళు ఆ ప్రోత్సాహంతో నేనేం చేసిన, 5 కాన్స్టిట్యున్సీలు కంపల్సరీ పాదయాత్ర పర్ డే, 2 కాన్స్టిట్యున్సీలలో మీటింగ్, ప్లస్ దాని తర్వాత కమ్యూనిటీ మీటింగ్స్ కానివ్వండి, ఏదైనా మీటింగ్స్ కానివ్వండి, వాళ్ళు అరేంజ్ చేయడం, మనం ఇన్వైట్ చేస్తే మనం వెళ్ళి మన అప్పీల్ చేసుకొని రావడం. ఇలా మన ప్రణాళిక ఏంటన్నా, కార్యకర్తల సపోర్ట్తో 100% వాళ్ళు చెప్పాలి. ఎండలు కూడా తిరుగుతున్నారు మన ఎంబడ. అదృష్టవంతులం మనందరం. నాలంటే నాయకుడు అదృష్టవంతులు అట్లాంటి కార్యకర్తలతో. 19 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 19 లక్షల చిల్లర పైచిలకు ఓటర్లు ఉన్నారు. అందులో అట్లీస్ట్ 50%ని మనం మొహం చూపించాలి, మనం కలవాలి, మనం అప్పీల్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా విగరస్ క్యాంపెయిన్ పెట్టుకున్నాం. ఇంకా మా రామన్న అయితే 4, 5, 6, 7 నాకే ఇచ్చినాడు. రోడ్ షోస్ ఉన్నాయి. సో ఇదే టెంపో 100% మెయింటైన్ అవుతుందన్న. ఇంకా రామన్ వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతుంది. అంటే మీరు పోటీ చేస్తున్న స్థానంలో కాంగ్రెస్ కానీ బీజేపీ అభ్యర్థులు కూడా బరిలో ఉన్న పరిస్థితి. గతంలో ఒక ఆయన ఎంపీగా పనిచేశారు, ఇంకో ఆయన బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ గతంలో సిట్టింగ్ సీట్గా కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీలకు సంబంధించిన పరిస్థితి కావచ్చు, పోటీ ఎట్లా ఉంటుందని భావిస్తున్నారు? ఏమన్నా మేజర్ ఇష్యూ అన్న ఇక్కడ ఏంటంటే, కేసీఆర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్, కేటీ రామారావు గారు క్యాండిడేట్, తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాండిడేట్ అన్న, దానం నాగేందర్ గారు క్యాండిడేట్, ముఠా గోపాల్ గారు క్యాండిడేట్, మాగంటి గోపీనాథ్ గారు క్యాండిడేట్, కాలేరి వెంకటేశ్వర గారు క్యాండిడేట్, జాఫర్ హుసేన్ గారు క్యాండిడేట్. వీళ్ళు క్యాండిడేట్స్. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చిన్నది. ఇందులో కూడా పబ్లిక్లో 2 ఇష్యూస్ జరుగుతున్నాయి. ఒక కేసీఆర్ గారు వెనుకబడిన తరగతుల నుండి ఒక 32 సంవత్సరాల యువకునికి పార్లమెంట్ టికెట్ ఇస్తే, బీసీ అయిన బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ గారు 4 సంవత్సరాల కింద 1 సంవత్సరం మంత్రి పదవి ఇచ్చి వదిలేసి బీసీలకు అన్యాయం చేసి ఆల్రెడీ వితౌట్ గివింగ్ హిమ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ ద సర్వీస్ హి హస్ డన్ ఫర్ ద పార్టీ వదిలేసి, తర్వాత రిప్రజెంటేషనే పెట్టకుండా మొత్తం 80+ క్యాబినెట్ తీసుకోవచ్చు. సెంట్రల్లో రాష్ట్రాలు ఉన్నాయే 29. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి 2 కానీ 3 కానీ ఇవ్వగలుగుతాం మనం. అటువంటిది బీసీ నాయకుడు ఒక్కగానో ఒక ఎంపీకి అంటే వాళ్ళకి ఏంది, తెలంగాణ ప్రజలు మనకేం చెప్పొద్దు, తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ ఏం రావద్దు, తెలంగాణ నుంచి ఏమొచ్చినా మేము ఆన్సర్ చేయము అనేది డైలాగ్ వాళ్ళది. అటు నుండి తీసుకొని వచ్చి తన సిట్టింగ్ స్థానాన్ని తీసేసినారు. 130 crores పాపులేషన్ ఇండియాలో అబౌవ్ 50% బీసీస్ ఉంటే ఇది బీజేపీ ఇచ్చే రెస్పెక్ట్. అదే మా సైడ్ అన్న, రాజ్యసభలో యాదవ్ ఉన్నాడు, 5 యాదవ్లు గెలిచినాడు, ఒక మంత్రి ఉన్నాడు, మా యగ్గ మల్లేశం మనకు ఎమ్మెల్సీ ఇచ్చినారు. ఈ పార్టీకి ఆ పార్టీకి డిఫరెన్స్ ఏంది అనే ఆలోచనలోనే ఉన్నారు పబ్లిక్కి క్లియర్ కట్గా. టీఆర్ఎస్ సమన్యాయం, కులాలకి మతాలకి సమన్యాయం చేసేది ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి గారు తప్ప ఎవరు కాదని క్లియర్గా ఉంది. రైట్. అంటే ప్రధానంగా హైదరాబాద్లో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే ఇది ఒక మినీ ఇండియా లాంటిది. సికింద్రాబాద్, హైదరాబాద్ కలుపుకుంటే అన్ని సెక్షన్స్కు సంబంధించిన జనం ఇక్కడ ఉంటారు. అన్ని మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ నేపథ్యంలో మైనార్టీల జనాభా కూడా చాలా ఎక్కువ. మైనార్టీలకు సంబంధించిన మద్దతు ఏ విధంగా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటివరకు మీరు నిర్వహిస్తున్న ప్రచారంలో వారి నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? ఓవరాల్గా నేను పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు
కేటగిరీస్గా నాకు ఏం చేయాలని ఉంది, నేను ఎంపీగా అవుతా రేపు నేను కూడా ఏం చేయాలని ఉంది, ఇంతకుముందు ఏం జరిగింది, ఈ సబ్జెక్టు పైన వాళ్ళకి చెప్పడం, ఇంక్లూడింగ్ మైనారిటీస్తో అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు హైదరాబాద్ మీరు అన్నట్టుగానే అందరూ కలివిడిగా ఉండేవి. ఇక్కడ ఇష్యూ ఏంటంటన్నా, నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు ఉంటారు. వీటికి హిస్టరీ ఉంది, 400 years హిస్టరీ ఉంది. అయినప్పటికీ డెక్కన్ ప్లాట్యూ ఇది నీకు నేషనల్ కెలామిటీ ఎప్పుడు రాదు. అంటే తుఫాను కానీ ఇటువంటివి ఏదైనా లిమిటెడ్గా వస్తుంది, కానీ నీకు ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ రావు. అంటే భూకంపాలు వచ్చి ఏదో అయిపోయేది. ఇప్పుడు మనం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్లో చూస్తుంటాం, ఎవ్రీ 1 year 2 year ఎక్కడో కొట్టుకుపోతుందో ఏదో చూస్తుంటాం. చెన్నైతో సహా, ముంబైతో సహా చెప్తున్నాం. హైదరాబాద్కి ఆ పరిస్థితి ఉండదు. ఇంకోటి చుట్టుపక్కల మొత్తం ప్రాంతాలందరూ సెక్యూర్డ్గా ఆర్మీ ఉంటుంది మనకి. సో దిస్ కెన్ బి ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. కాకుండా వెదర్ క్లైమేట్ ఏదైతే ఉందన్న, ఎక్స్ట్రీమ్ హాట్ ఉండదు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండదు, పర్ఫెక్ట్ మెయింటైన్ ఉంటుంది ఎప్పుడు హైదరాబాద్. లేక్స్, అదిరిపోయే లేక్స్ ఉన్నాయి. అంటే ఇంత ముందు పాలకులు దాన్ని నాశనం చేసినారు, కానీ అదిరిపోయే లేక్స్ ఉన్నాయి. ఇందులో మన దగ్గర గుజరాతీ గల్లీ ఉంటుంది, పార్సీ గుట్ట ఉంటుంది, సింధీ కాలనీ ఉంటుంది, రకరకాల భాషలు, మనకు కూడా తెలియని భాషలు. వాళ్ళు ఓటర్స్ మనకి. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజల గుండె ఎంత పెద్దదంటే, భాష తెలియకపోయినా నీ నేబర్ ఉంటాడు, 100% ఉంటాడు ఇప్పుడు హైదరాబాద్లో. ఇటువంటి కాస్మోపాలిటన్ సిటీని ముఖ్యమంత్రి గారు కేటీ రామారావు గారు మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మేజర్గా టార్గెట్ చేసింది మా అన్న. ఫస్ట్ 24/7 కరెంట్, దేనికైనా నిత్యావసరం కరెంట్, వాటర్, లా అండ్ ఆర్డర్, దేనికైనా రావాలంటే 24 hours కరెంట్ తీసుకొని వచ్చినారు, ఎటువంటి బాధ లేకుండా. తర్వాత మున్సిపల్ మినిస్టర్లుగా మున్సిపల్ ఎలక్షన్స్కి తనే ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కృష్ణా గోదావరి వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల కాళ్ళు కడుగుతా అని చెప్పినాడు. 100% అది సాధించినాడు. దీంట్లో ఏంటంటే నాకు చిన్న ఇష్యూ, ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఎంత పెద్దగా ఉంటుందో చెప్తున్నాను. నేను ఆయనతో సంభాషించినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసి ఆశ్చర్యపోయినాను. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే 2 చెరువులు నిజాం కట్టినాడు. రెండింటి కెపాసిటీ 7 TMC ఉంటుంది. మా రామన్న తీసుకొచ్చిన దానికి కలుపుకుంటే గోదావరి కానీ కృష్ణ కానీ అదొక 7 TMC, 14 TMC. ఒకరోజు హైదరాబాద్లో సమ్మర్లో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలు వాటర్ తాగాలంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ 660 మిలియన్ గ్యాలన్లు. ఇప్పుడు మనం ఇచ్చేది 480, 500 వరకు మ్యాచింగ్. సీఎం గారు ఏం చేశారంటన్నా, షామీర్పేట దాటిన తర్వాత కేశవపురం అని, మళ్ళీ ఇటు చోటుపల్లి దాటిన తర్వాత దేవలమ్మ నాగరం అని, ఇక్కడ ఒక 10 TMC, ఇక్కడ ఒక 10 TMC, అంటే 20 TMC స్టోరేజ్ కెపాసిటీ. అంటే 1 TMC అంటే 10,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు, అది తాగునీరు కింద కన్వర్ట్ చేయండి. ఈ 2 లైఫ్ ట్యాంక్స్ ఇవి. ఇది కాళేశ్వరం నుండి నింపుకుంటాడు సార్, లైఫ్ ట్యాంక్స్ ఇవి. అంటే భారతదేశంలో నీళ్ళు అయిపోయినా హైదరాబాద్ వచ్చి తీసుకొని పోయవచ్చు. అటువంటి ప్రణాళిక చేసిన ముఖ్యమంత్రి అన్న. దానికి బీజం మన రామన్న, పులి పుడుతున్నా అన్నట్టు ఇంప్లిమెంటేషన్, డ్రీమ్ ఇంప్లిమెంటేషన్. వాటర్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్. మేము హైదరాబాద్గా పుట్టి పెరిగిన, యాజ్ అ సన్ ఆఫ్ సికింద్రాబాద్ అని నేను పిలిపించుకున్నాను. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినప్పటి నుండి ఏ ఒక్క సంవత్సరం కూడా కర్ఫ్యూ లేకుండా కానీ, కమ్యూనల్ రైట్ లేకుండా కానీ, 144 సెక్షన్ పెట్టకుండా కానీ మాకు తెలియదన్న. మేము పెరగలేదు. లాస్ట్ 4.5 years వినలేదు నేను ఎప్పుడు. ఎందుకంటే ఇంత సెక్యులర్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? రైట్ రాయల్గా మెయిన్ ప్లేయర్స్ ఉంటానా? హైదరాబాద్ సిటీకి జరిగేంత డెవలప్మెంట్ మొత్తం ఇండియాలో చెప్తున్నాను నేను. చాలా కొంచెమే పుష్ కావాలి. ఎందుకంటే ఒక ఎంపీగా నేను గెలిచిన, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన, ఒక కార్పొరేటర్గా నేను గెలిచిన, ప్రజల్లోకి వెళ్ళగానే మొట్టమొదటిగా ఏమడుగుతారన్నా, నాకు ఇల్లు బాగాలేదు, నాకు నీళ్లు లేవు, నాకు రోడ్డు లేదు, నాకు పెన్షన్ వస్తలేదు, నాకు ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇవన్నీ పార్టీ యంత్రాంగం అద్భుతంగా చేసినారు కాబట్టి మొన్న 88 గెలిచినారు, హైయెస్ట్ మెజారిటీస్తో గెలిచినారు. వాళ్ళు ఇచ్చిన స్కీమ్లు ఏం స్కీమ్లు నాకు ఒకటి మీరు చెప్తే, మనిషి పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 ఇచ్చాడు, కొంచెం పెరగగానే రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి KG to PG ఇస్తున్నాడు, మళ్ళీ వాళ్ళు కొంచెం పెరగలిగిన పెళ్లి కోసం ₹1,00,000 ఇస్తాడు. మళ్ళీ ఫ్యామిలీకి కూడా ఆర్థికంగా బలపడాలి అంటున్నప్పుడు వాళ్ళకి రైతు బంధు స్కీమ్ పెట్టాడు. వీళ్ళకి యువకులకి ఓవర్సీస్ వెళ్ళి చదువుకోవాలనుకోండి 20 లక్షలు ఇస్తున్నాడు ఒక్కొక్క స్టూడెంట్కి. ప్రతి ఇయర్ 300 మందిని పంపిస్తున్నారు. వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ మ్యారేజ్ చేయడానికి కూడా ఆర్థిక సాయం గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అని ఇంట్లో పెద్ద కొడుకులకు దబ్బన పడి కంటి వెలుగు అని స్కీమ్ ఇచ్చి స్పెక్స్ ఇచ్చినారు తనే. వాళ్ళు కాటికి కాలు చాపి పోతామేమో అనుకుంటే లేదు తెలంగాణ మీకోసమే సాధించిన నేను 100% మీరు రైట్ రాయల్గా ఇంకా కొన్ని రోజులు ఇక్కడ బతకాలని చెప్పి ఏ హాస్పిటల్ పోయినా సీఎం రిలీఫ్ ఫండ్తో బిల్లులు కడుతున్నాడు. దీనికి సైడ్ లైన్స్ అనే గర్వంగా బతకాలి అని డబుల్ బెడ్రూమ్ స్కీమ్ నాకే చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. మా అంబేద్కర్ నగర్ అని ఉంటుంది అన్న, ట్యాంక్ బండ్కి జస్ట్ 100 feet 200 feet దూరంలో ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ కట్టినారు. దాని పక్కకి T19 అని మీకు కనపడుతుంది ఇక్కడ టైం. T19 అని జైన్స్ వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టినారు, రెసిడెన్షియల్ కాలనీస్ ఎట్లా కడతారు కట్టినారు. నన్ను గృహప్రవేశానికి పిలిస్తే నేను పోయాను. పోయి నాకు ఇల్లు చూపిస్తారు కదా, జనరల్గా ఇల్లు చూపిస్తుంటే
బాల్కనీ వైపు చూపిస్తే పక్కకి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఓకే, అరే సెకండ్ ఫేజ్ కడుతున్నారా అని అడిగినాను. ఓకే, లేదు అది మీ డబుల్ బెడ్రూమ్ అన్నారు. నువ్వు ఎంత కొన్నావు అని అడిగినా. 1,25,00,000కు. అంటే హౌస్ ఫర్ ద పువర్ స్కీమ్కి భారతదేశంలోనే ₹1 తీసుకోకుండా 7-8 లక్షలు ఖర్చు పెట్టి దాని విలువ స్థిర విలువనేమో 1 కోటి పైన ఉంటుంది. వాటర్ ఫ్రంట్ అపార్ట్మెంట్ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు గర్వంతో బతకాలి, సంపన్నులతో సమానంగా, ఈక్వల్. నేను ఏం ఫేజ్ 2 అనుకున్నా, పక్కకే కదా. అదే అందుకే మీరు అన్నారన్నమాట. ఆ గౌరవం ఎవరంత ఇస్తారు అంటే ఎంతగానో ముఖ్యమంత్రి ఎవరైనా కావాలనుకుంటారా? కావాలనుకుంటారన్నా. మనం ఓటు కూడా అడగడం పెద్ద పోయి అడగడం లేదన్న. పీపుల్ ఆర్ అవేర్ అండ్ దే ఆర్ రెడీ. ఓకే, ఎన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినా చెప్పినా నన్ను చాలా మంది అడిగారు, జర్నలిస్ట్ మిత్రులు కూడా. మైనారిటీ వాళ్ళు స్పెషల్గా ఏం అడిగినారు నన్ను, అరే జర్నలిస్టులు మైనారిటీ వాళ్ళు వన్ సైడ్ ఎందుకున్నారు? నిన్న उन लोगों का शादी मुबारक कभी सोचे कौन तुम्हें? कोई भी नहीं सोचे. उनको डबल बेडरूम देना कौन सोचे? 6 किलो चावल घर में 10 जने तो 60 किलो विदाउट सीलिंग को तो भी सोचे. ओके, उन लोगों को पेंशन 1000 रुपये से 2000 कौन तो भी सोचे, कौन तो भी करे. रेजिडेंशियल स्कूल्स మన గురుకుల పాఠశాలలో వాళ్ళకి రెసిడెన్షియల్ మైనారిటీ స్కూల్స్ कौन तो भी सोचे. पूरा भारत देश में 4000 करोड़ का बजट है, तो खाली तेलंगाना रियासत में 2000 करोड़ का. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు గవర్నమెంట్తో. ఇంకోటన్నా ఎంఐఎం సెక్యులర్ థింకింగ్, కేసీఆర్ గారు సెక్యులర్ థింకింగ్, వీళ్ళిద్దరూ కలిసి మైనారిటీ వాళ్ళకి ఇంకా అద్భుతమైనది. నా ఉద్దేశం కూడా నౌజవాన్లకి, మైనారిటీ నౌజవాన్లకు कुछ नया सेल्फ एम्प्लॉयमेंट स्कीम लाना, बड़ा स्कीम लाना. केसीआर साहब के सपोर्ट से, असद साहब के सपोर्ट से केसीआर साहब को रिक्वेस्ट कर लेके उनको ही दिमाग में, ఎందుకంటే తనది ఇంటెలిజెన్స్, మేధస్సు ఉంటుందన్న మనుషులకి. గొప్ప వాళ్ళని చూసాం కానీ మంచి మేధస్సు అంటారు నాన్న, గుడ్ ఇంటెలిజెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్. అది మా కేసీఆర్ గారి విజన్ పై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం కనిపించింది. ఇప్పుడు ఏకంగా 16కు 16 స్థానాలు సాధించాలి మిత్రపక్షమైన ఎంఐఎంతో పాటుగా దేశ రాజకీయాల్లో కూడా టీఆర్ఎస్ ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ఎంపీలుగా గెలుపొందిన తర్వాత ఎట్లాంటి పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ? ఫెడరల్ ఫ్రంట్ రీజనల్ రైట్ అంటే ఒక స్టేట్కి కావాల్సిన పవర్ సెంట్రల్ ఎప్పుడు ఇవ్వట్లేదు. అందులో భాషే ప్రాముఖ్యం వాళ్ళకి. ఎందుకు ప్రాముఖ్యం? అవర్ చీఫ్ మినిస్టర్ కెన్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ మీకు ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు ఎప్పుడు మనం చూడలే. ఎప్పుడు మనని ఏ డెవలప్మెంట్ ఏ రాష్ట్రానికైనా సౌత్లో దే హ్యావ్ నెవర్ బీన్ ఫేర్ టు అస్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉద్దేశం చెప్పినప్పుడు కూడా అదే చెప్పారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఊరిలో ప్రధానమంత్రి సడక్ యోజన, గ్రామ్ సడక్ యోజన ఎందుకు? రోడ్ ముఖ్యమంత్రికి ఏం పని ఉంది? ప్రధానమంత్రికి ఏం పని ఉంది చేయడానికి? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. వై విల్ ఏ ప్రైమ్ మినిస్టర్ డూ ఆ పంచాయతీ రోడ్? మేము ఉన్నాం కదా, రాష్ట్రానికి కూలి కట్టాలన్నా ఏం కట్టాలన్నా ఈ స్కీమ్స్ అన్నీ ఉంటాయన్న, హెల్త్ స్కీమ్స్ ఉంటాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక యంత్రాంగం ఉంది, ఇంత పెద్ద కథంగా ఉంది, కార్ఖానా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి ఎందుకు ఇంటర్వెన్షన్? దాంట్లో ఏం అవసరము? యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అసలు నీ హోదా ఏంది, నీ ఉందతనం ఏంది, అసలు నువ్వు ఎట్లా యాక్ట్ చేయాలి, నీ సబ్జెక్ట్స్ ఏమి ఉండాలి, నువ్వు ఫారిన్ అఫేర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్లేయర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఏకైక లక్ష్యం ఎవరికైనా ఉంది, ఎవరికైనా అర్థం ఉంది ఆ సబ్జెక్ట్లో, ఎవరైనా నిజంగానే 70,000 TMC కెపాసిటీ ఇన్ఫ్లో ఉన్నప్పుడు ఇండియాకి అందరికీ నీళ్ళు ఎందుకు దొరకట్లేదు అని ఎవరికైనా తెలుసు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలుసు. ఓకే, ఎలక్ట్రిసిటీ కూడా అబండెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది, నువ్వు వాడుకోలేకపోతున్నావు, వాడాలి కదా అని చెప్పి ముఖ్యమంత్రి ఒక్కరు ఎవరైనా ఉన్నారంటే మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి భారతదేశం పట్ల ఉన్న అవగాహన, ప్రేమ, చేయాలన్న సబ్జెక్టు, చేయాలన్న ఇంటెలిజెన్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయి కాబట్టి తను చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలు యాక్సెప్ట్ చేసేసినారు. ఫస్ట్ చెప్పగానే యాక్సెప్ట్ చేసినారు, ఎస్ బికాస్ హీ కెన్ డూ ఇట్. చేసినారు కదన్నా. భారతదేశంలో ఇప్పటికీ కరెంట్ లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో చెప్పండి ఒకటి, నేను చూస్తాను. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన గనుడు ఎవరైనా ఉన్నారన్నా? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అందుకే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆడికి పోతే కేసీఆర్ ఇల్లు అంటున్నారు, తనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు. సో ఇట్లా పబ్లిక్ ఏంటంటే ఇండియా కూడా ఎన్ని రోజులు డెవలపింగ్ అంటాం, ఇటువంటి ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ వస్తే డెవలప్డ్ ఇండియా చూస్తామేమో, మనకు కూడా అవకాశం దొరుకుతుందేమో అనే నమ్మకంతో ఉన్నారు. స్టేట్లో అనేది కూడా చీఫ్ మినిస్టర్ కూడా విసిగిపోయినారన్న. నీతి ఆయోగ్ ఉంది కదా, అంటే ఆయన జనరల్లీ మనకు తెలియదు ఇన్ఫర్మేషన్, కానీ బాధపడుతున్నప్పుడు అసహనం వ్యక్తం చేసినప్పుడు తెలిసిపోతుంది మనకి. చాలా మంది ముఖ్యమంత్రులు ఎజెండానే తన సొంత ఎజెండా ఉన్నప్పుడు వై యూ షుడ్ వేస్ట్ ఆల్ ఆఫ్ అవర్ టైం? ఏదో మన రిప్రజెంటేషన్ తీసుకొని ఏం చేయనప్పుడు. అయినప్పటికీ కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ కింద ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పోయి రిక్వెస్ట్ చేస్తాడు స్టేట్ ఫండ్స్ కోసం. అదేందన్న, తెలంగాణ 55,000 కోట్లు ఇస్తుంది, తిరిగి నువ్వు 23,000 కోట్లు ఇస్తున్నావు. తెలంగాణ భారతదేశాన్ని పోషిస్తుంది, అది మైల్లో మనమే అడగల. వీ షుడ్ హ్యావ్ అవర్ రైట్ నో. అటువంటి రైట్ రావాలంటే కేసీఆర్ గారే రావాలి.
అనే నమ్మకం అందరిలో ఉంది. ఎస్ నేను నమ్ముతున్నాను, అందరూ నమ్ముతున్నారు, చెప్తున్నారు ఇట్ విల్ బి గ్రేట్ అంటున్నారు. ఎస్ అంటే ప్రతి రాజకీయ పార్టీ మనం చూస్తూ ఉంటాం ఒక నినాదంగా యువత రాజకీయాల్లోకి రావాలని ఒక నినాదం ఇస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి చూసుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో టికెట్ల కేటాయింపులో చూసినప్పుడు అన్యాయం జరుగుతూ ఉంటుంది. అదే మళ్ళీ సీనియర్లు మాత్రమే పోటీలో ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. 2014లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రాధాన్యతను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది యువతకు? ఈసారి ఏకంగా మీకు కూడా అవకాశం లభించిన పరిస్థితి కనిపిస్తుంది. యువతకు రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న ప్రభావం, దాని ఇంపాక్ట్ సొసైటీ పైన కావచ్చు, సొసైటీలో ఉన్న యువత ఎట్లాంటి ఉత్సాహం కనబరిచే అవకాశం ఉంది? ర్యాపిడ్గా గ్రో అయిందన్న. పాల్క సుమన్ అన్న కానీ, గాదర్ కిషోర్ అన్న కానీ ఎప్పుడైతే 2014 ఇచ్చినారో, సుమన్ అన్న అయితే 30 years ఉండే ఎంపీ అయినప్పుడు, పార్లమెంట్ పోయినప్పుడు, ఓ టు పార్లమెంట్. కేవలం కేసీఆర్ గారి ప్రోత్సాహం యువత పట్ల ఆయనకున్న నమ్మకం, వీళ్ళు డెలివర్ చేయగలుగుతారు, ఈనాడు యువతరం డెలివర్ చేయగలుగుతారు, మనం కొంచెం పుష్ ఇవ్వాలి వాళ్ళకి. అంత బీసీసీ కదా సెలెక్ట్ చేస్తాడు. ఇంకా ఇప్పుడు జనరల్గా అవకాశమే ఇవ్వాలంటేనే కష్టం, అటువంటిది యంగ్ తరానికి అవకాశం మళ్ళీ అందులో బీసీస్ని చూస్ చేసేస్తాడు సార్. ఎందుకంటే ఆయన డైనమిజం అన్నది, ఆయన డైనమిజం అంతే. మనము ఇచ్చిన బాధ్యతని గర్వం కింద తీసుకోకుండా పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసినాం కాబట్టి యంగ్స్టర్ ఉన్నప్పటికీ మెచ్యూర్గా బిహేవ్ చేసి పార్లమెంటేరియన్గా పార్లమెంట్ హౌస్లో కానీ నేను రిప్రజెంట్ చేసే సికింద్రాబాద్ని కానీ నిన్ను పెట్టిన పార్టీని కానీ 100% రెస్పెక్ట్ఫుల్ సిచ్యువేషన్లో నువ్వు నిలబెట్టాలి, అటువంటి ప్రాక్టీస్ చేయాలనేది కూడా మా కేటీఆర్ అన్న డైరెక్షన్స్ ఇస్తుంటాడు. ఓకే, ఐడియాలజీస్ ఏమో స్టేట్స్మెన్ ఐడియాలజీస్ కేసీఆర్ గారిది. మా కేటీఆర్ అన్న అందుకే అంటుంటాడు, కాపాడుతాడు కార్యకర్తలు. కే అంటే కాపాడుతాడు, టీ అంటే తీర్చిదిద్దుతాడు, ఆర్ అంటే రక్షిస్తాడు. కేటీఆర్ అంటే మా కేటీఆర్ అన్న, ఆయన డైరెక్షన్ అన్న తను మెంటర్ చేస్తాడు. నువ్వు ఏం చెప్పాలో చెప్తాడు, ఎట్లా ఉండాలో చెప్తాడు. ఎందుకంటే అన్న ఆయననే ఐకానిక్ మోడల్, వేరే ఎవరికైతే అంత ఎక్స్పోజర్ రాలేదు రామన్నకు వచ్చినట్టు. సో హౌ టు మెయింటైన్ యువర్ క్యారెక్టర్ అనేది తను చూసి తను చెప్తుంటాడు మనకి. సార్ ప్రోత్సహించగానే మా రామన్న అడాప్ట్ చేసేస్తాడు, అడాప్ట్ చేసి ఈ వీళ్ళు సొంత బ్రదర్స్ లాగా చూస్తాడు అందరినీ. అదృష్టం అన్న నాకు వ్యక్తిగతంగా సర్రియల్ ఎక్స్పీరియన్స్ 100%. ఇది చేంజ్కి నాందే అయితే నేను రెడీ ఉన్నాను. ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ చేంజ్. ఓకే, కేటీఆర్ గారికి సంబంధించిన రోడ్ షోస్ కూడా మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, జరగబోతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. వాటి ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది ఫలితాలపై? ఫుల్ హ్యాపీ ఉన్నాను ఎలక్షన్ కోసం అని. మాకు హైదరాబాద్లో ఒక కేస్ స్టడీ ఉంది. హిస్టరీ ఏంటంటే రామన్న రోడ్ షో ఎక్కిండంటే అయిపోయింది ఎలక్షన్ మాకు ఉంది హైదరాబాద్లో. ఆయన మిస్టర్ డిపెండబుల్ హైదరాబాద్కి. ఒక్కసారి రామన్న రోడ్ షో పడింది అనుకున్నా, రిజల్ట్స్ ఎప్పుడు బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. అంటే మాకు మున్సిపల్ అట్లనే జరిగింది, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా మీరు హైదరాబాద్ సిటీలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో అంత మెజారిటీస్ రావడానికి మేజర్ కారణం రామన్న రోడ్ షోసే. రామన్న రోడ్ షోసే దాదాపు 15 వచ్చేసినాయి మనకి, 14 వరకు వచ్చేసినాయి మనకి. అంటే తనకి పబ్లిక్ నాడి అన్న పర్ఫెక్ట్గా తెలుసు. ఎలా తెలుసు? తనే డెలివర్ చేసినాడు కదా, తనే తిరిగినాడు కదా, డెవలప్మెంట్ ఎట్లెట్లా ఏ ఏరియాలు చేయాలి అందరు పేరు చెప్తాడు. ఏ బస్తీలో పోయినా ప్రెసిడెంట్ పేరు చెప్తాడు అన్న. అంటే అంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి మాకు హైదరాబాద్లో. కాబట్టి రామన్నని వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులాగా చూస్తారు అందరు. ఇక్కడ హైదరాబాద్ వాసులు అయితే మా యువతరానికి అయితే అన్న అందరూ అట్లనే చూస్తారు. తనతోని ఇంకా టేక్ ఆఫ్ అన్న క్రూజ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది ఎలక్షన్. ఇప్పటి వరకు మా కష్టాలన్నీ పడి ఇంకా పడుతూనే ఉంటాం. అయినప్పటికీ ఒక్కసారి రామన్నది పడిపోయింది అనుకున్నాం, దాని హైదరాబాద్లో తనకున్న ఎఫెక్షన్ వేరు. ఆ టేక్ ఆఫ్ ఉంటుంది 100%. 16 సీట్లలో నాది హైయెస్ట్ మెజారిటీ రావాలని మనస్ఫూర్తిగా కృషి చేస్తాను, తెస్తాను కూడా, గిఫ్ట్ కింద తెస్తాను నేను. ఎస్, చివరిగా ముగించే ముందు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకి మీకు నా విన్నపి, నేను 100% ఇక్కడే ఉండి మీ మధ్యలో నుండి మీ కష్టసుఖాలు తెలుసుకుంటూ నాకు అదృష్టం ఫీల్డ్ ఫ్రీ లెవెల్ వచ్చింది. ఎందుకంటే 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్, ఒక మంత్రి టీఆర్ఎస్, మంత్రి నుండి టీఆర్ఎస్ఏ ఉంటారు, గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది. వీళ్ళందరూ మనకు కావాల్సిన మినిమం ఇమ్యూనిటీస్ చేసేస్తున్నారు. కాబట్టి నేను ఒక 5 year పక్కా ప్రణాళిక. ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు షేర్ చేసినట్టే కాస్మోపాలిటన్ హైదరాబాద్ సిటీని మినీ ఇండియాగా పరిగణించి దాని ఆటోనమస్ బాడీ కింద తీసుకొని దానికి కావాల్సిన 30-40 వేలు ఎలా సాధించి మా ముఖ్యమంత్రి గారి ప్లాన్లో, డ్రీమ్ సిటీ ప్లాన్లో నా భాగస్వామ్యం ఎంత కృషి అయితే అంత కృషి చేసి అందులో భాగస్వామ్యం కావడం. రెండోది, హైదరాబాద్లో యువత ఎక్కువ ఉంటుంది, భారతదేశంలో ఎక్కువ, కానీ హైదరాబాద్లో యువతరం చాలా ఎక్కువ ఉంటుంది. నా యువత వాళ్ళకి ఎట్లుంటుందంటే హైదరాబాద్ కొంచెం లీజర్ యూత్, వాళ్ళు పొద్దున 6 o'clock యూత్ కాదు, వీళ్ళు 9:30, 10 అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపే వాళ్ళు ఎక్కువగా అవగాహన ఉంది, అదే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వీళ్ళందరూ ఏంటంటే నాయకుడిని నమ్ముకున్న యువత, నాకు వాడు ఎట్లా ఇంపార్టెంటో వానికి నేను అంతే ఇంపార్టెంట్ ఇలా పరిగణించి ఒక కొత్త స్కీమ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏమన్నా మనం పెట్టగలుగుతామా? ఎట్లా అంటే 10 మంది కలిసి ఒక జిమ్ పెట్టుకుంటారు అంటారు, దానికి ఏదన్నా సెంట్రల్, స్టేట్ ప్లస్ పర్సనల్ ఏదైనా చేయగలుగుతామా? ఒక ప్లాన్ తయారు చేస్తే ఇంటికి 5 రూపాయలు తీసుకుపోయింది అనుకున్నా, అంత హ్యాపీ కదా. తన డైరెక్షన్
ఫైనాన్షియల్ స్ట్రెస్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త ఐడియా ఇస్తాడు మనకి, ఓకే, తను కూడా యాక్టివ్ అవుతాడు. ఇది ఒకటి సెట్ పెట్టుకున్నాం. నా నెక్స్ట్ 5 years ప్లాన్ నిరంతరం ప్రజల్లో ఉండడం. ఢిల్లీలో యాక్చువల్లీ పని ఉందన్న ఎంపీకి, టు రియల్లీ సే దాట్ పాత ఎంపీలందరూ పారిపోయినారు, ప్రజల సమస్యల నుంచి పారిపోయిన వాళ్ళు. ఇక్కడ ఉండి అకౌంటబిలిటీగా ఉండి 20-25 days కాన్స్టిట్యున్సీలో ఏం డెవలప్మెంట్లు కావాలి, ఏమేమి అడుగుతున్నారో లిస్ట్ రాసుకొని అక్కడ పోయి రిప్రజెంట్ చేసి ఈ ఫండ్స్ నాకు అలకోట్ చేయండి అనేది ప్రక్రియ. ఓకే, ఆర్ సెషన్ ఉన్నప్పుడు వెళ్ళడం ప్రక్రియ. అంతే తప్ప వీళ్ళేమో మనకి చెప్తారు మనం ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి, ఎలక్షన్ ఏదో చెప్పేసినాం కదా మనం, మాట దాటేసినాం అన్నట్టు పోతారు. అట్లా ఉండదు. ఐ విల్ బి ప్రెసెంట్ హియర్, మోస్ట్ ఆఫ్ మై టైమ్ విల్ బి హియర్. ఎందుకంటే ఇంత గొప్ప గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు మా సార్ చెప్తే అటు పోయి చెప్పేదేమన్నా. సో 100% సిటీ డెవలప్మెంట్కి పాటుపడి, యువత డెవలప్మెంట్కి పాటుపడి, సికింద్రాబాద్ని యాజ్ అ సన్ ఆఫ్ సికింద్రాబాద్ నేను మోస్ట్ లివబుల్ సిటీగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో మా రామన్న గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అందులో కంప్లీట్ భాగస్వామ్యం తీసుకొని నన్ను ఎటు అడుగు వెళ్ళమంటే అటు అడుగు వేస్తాను 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కిరణ్ గారు. విష్ యూ ఆల్ సక్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీ న్యూస్.